ఇంజనీరింగ్ కాదు, 12వ తరగతి తర్వాత ఈ కోర్సుల్లో చేరండి. లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలే మీ దగ్గరకు వస్తాయి. బోర్డు పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత చాలామంది విద్యార్థులు తదుపరి ఏ రంగంలో ప్రవేశం పొందాలో తెలియక అయోమయంలో ఉంటారు. మీరు కూడా ఇలాగే ఉంటే ఈరోజు మేము మీ కన్ఫ్యూజన్కి చెక్ పెట్టాలనుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ 10, 12 తరగతుల పరీక్షల ఫలితాలు ప్రకటించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కూడా 10, 12 తరగతుల పరీక్షల ఫలితాలను ప్రకటించింది. అయితే ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఏ కళాశాలల్లో అడ్మిషన్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. మరికొంతమంది విద్యార్థులు తరువాత ఏమి చదవాలో తెలియక అయోమయంలో ఉన్నారు. మీరు, మీ పిల్లలు ఇదే మైండ్సెట్లో ఉంటే ఈరోజు మేము మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్న కొన్ని కోర్సుల గురించి ఈరోజు తెలుసుకుందాం. BSc డేటా సైన్స్. సైన్స్ నేటి డిజిటల్ యుగంలో డేటా సైన్స్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. ఈ కోర్సు డేటా విశ్లేషణ, మెషిన్ లెర్నింగ్, ప్రోగ్రామింగ్ను బోధిస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత మీరు డేటా విశ్లేషకుడిగా లేదా డేటా సైంటిస్ట్గా ఉద్యోగం పొందగలుగుతారు. బీటెక్ AI అండ్ ML. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు భవిష్యత్తులో అధిక డిమాండ్ ఉండబోతోంది. కాబట్టి మీరు బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్స్ చేయవచ్చు. ఈ కోర్సు రోబోటిక్స్, ఆటోమేషన్, స్మార్ట్ సిస్టమ్స్పై ఆధారపడి ఉంటుంది. BSc బయోటెక్నాలజీ. PCB విద్యార్థుల కోసం ఈ కోర్సు వైద్యం, వ్యవసాయం, పర్యావరణంలో ఆవిష్కరణలపై ఆధారపడి ఉంటుంది. ఈ కోర్సు చేసిన తరువాత మీరు బయోటెక్ పరిశోధకుడిగా, ఫార్మా శాస్త్రవేత్తగా కెరీర్ను నిర్మించుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. మీకు డిజైనింగ్, సృజనాత్మకతపై ఎక్కువ ఆసక్తి ఉంటే ఆర్కిటెక్చర్ మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. ఈ కోర్సు స్మార్ట్ సిటీలు, స్థిరమైన డిజైన్ ఆధారంగా ఉంటుంది. BSc ఎన్వైర్మెంటల్ సైన్స్. మీరు సైన్స్ విభాగంలో 12వ తరగతి ఉత్తీర్ణులైతే మీరు BSc ఎన్వైర్మెంటల్ సైన్స్ కోర్స్ చేయవచ్చు. ఇది ఒక అభివృద్ధి చెందుతున్న రంగం. ఈ కోర్సు చేసిన తర్వాత మీరు పర్యావరణ సలహాదారు, పరిశోధకుడిగా మారవచ్చు. BSc నాటికల్ సైన్స్. దీనితో పాటు మీరు BSc నాటికల్ సైన్స్ కోర్సు కూడా చేయవచ్చు. ఈ కోర్సు మర్చెంట్ నేవీలో గొప్ప కెరీర్ను సంపాదించడానికి అవకాశాన్ని అందిస్తుంది. మెరైన్ ఆఫీసర్ లేదా నావిగేషన్ ఎక్స్పర్ట్ కావడానికి మీరు ఈ కోర్సు చేయవచ్చు. డిస్క్లైమర్: కోర్సును ఎంచుకునేటప్పుడు మీ ఆసక్తి, నైపుణ్యాలు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోండి. దీనికోసం కెరీర్ కౌన్సిలర్ను కూడా సంప్రదించండి.